ఈ గోల్డెన్ ప్లే బటన్ ని ఎక్కడ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇక్కడైతే అన్బాక్సింగ్ చేయట్లేదు. సో ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్బాక్సింగ్ అయితే లోపడే జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ బై వాక్ నేను స్లిప్పర్స్ లేకుండా నడుచుకొని వెళ్ళి ఆ గుడిలో గోల్డెన్ ప్లే బటన్ ని అన్బాక్స్ చేయబోతున్నాను. ప్రెసెంట్ నేను 1 కిలోమీటర్ అయితే నడిచాను అనమాట. ఈ 1 కిలోమీటర్ వితౌట్ స్లిప్పర్స్ తో నడిచాను. ఎంత నడిచాక గుడికి చూడంగానే నాకు చాలా ఇక్కడ ఈ టెంపుల్ లో మనకి గోశాల కూడా ఉందన్నమాట. మీకు గోశాల కూడా చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడైతే మీరు చూసారా పాలు తాగుతుంది అనమాట, చూపిస్తాను లైవ్ లో. అండ్ ఇక్కడ నేను ఇంకోటి చూసింది ఏంటంటే ఇక్కడ గోడ మీద చూసారా మీరు, ఇక్కడ మనకి కృష్ణ పరమాత్ముడు ఉన్నారనమాట. చెప్తున్నావా? వెళ్ళిపోతానులే. జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ బాగానే ఉన్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి మార్నింగ్ డెలివరీ అతను కాల్ చేసి మనకి గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది అనగానే ఉరుకులు ఎత్తుకొని వెళ్ళి మనకు గోల్డెన్ ప్లే బటన్ అయితే తెచ్చేసాను. అండ్ ఈ రోజు ఇది అన్బాక్స్ చేయబోతున్నాను. దీని గురించి మాట్లాడే ముందు దీని గురించి చెప్తాను. సో దీంతో పాటు మనకి ఈ యొక్క యూట్యూబ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లాస్క్ ఇచ్చారనమాట, వాటర్ ఫ్లాస్క్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మన హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో టెంపరేచర్ అంటే లోపల వాటర్ టెంపరేచర్ ఎంత ఉందో, కాఫీ కానీ ఏదైనా వాటర్ అనే కాదు కాఫీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి టెంపరేచర్ చూపిస్తుంది అనమాట. ఇన్సైడ్ దీంట్లో ఉన్న టెంపరేచర్ ఏంటో చూపిస్తుంది. సో ఇట్స్ వెరీ కూల్ కదా. సో యూట్యూబ్ వాళ్ళు మనకి ఇంకోటి కూడా ఇచ్చారా, అది లైక్ షేర్ బటన్ అనమాట. అది తర్వాత చూపిస్తాను. ఈ గోల్డెన్ ప్లే బటన్ ని ఎక్కడ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇక్కడైతే అన్బాక్సింగ్ చేయట్లేదు. ఎందుకనంటే నేను మొక్కుకున్నాను అనమాట రామాలయంలోని. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ బై వాక్ నేను స్లిప్పర్స్ లేకుండా అంటే చెప్పులు లేకుండా నడుచుకొని వెళ్ళి ఆ గుడిలో మన రామాలయంలోని ఈ యొక్క గోల్డెన్ ప్లే బటన్ ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఈ అన్బాక్సింగ్ చేయటానికి ముందు నేనైతే ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ 7 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క మన గోల్డెన్ ప్లే బటన్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ టెంపుల్లో ఓపెన్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం స్టార్ట్ అవుదాం. సో నాకు కావాల్సిన ఐటమ్స్ ఇది ఒకటి. ఇందులో వాటర్ పట్టుకొని, ఎందుకంటే నడుస్తూ వెళ్ళేటప్పుడు మనకి ఫ్లాస్క్లో ఉన్న వాటర్ మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. నేను ఇందులో ఐస్ వాటర్ పెట్టాను, ఐస్ వాటర్ తాగటానికి. సో ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయితే మనం తాగొచ్చు అనమాట. మాట్లాడి అలసిపోయాను. చూసారా వాటర్ ఇలాగ వస్తుంది అనమాట. సో ఈ యొక్క ఫ్లాస్క్ అండ్ ఇది పట్టుకొని అండ్ బ్యాగ్ ఒకటి ఉంది, ఈ బ్యాగ్ తోటి మనం వెళ్ళబోతున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం రామాలయంకి వెళ్ళిపోదాం పదండి. ప్రెసెంట్ నేను 1 కిలోమీటర్ అయితే నడిచాను అనమాట. ఈ 1 కిలోమీటర్ వితౌట్ స్లిప్పర్స్ తో నడిచాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివాలయం కనిపిస్తుంది కదా. ఇంకా మనము 5 కిలోమీటర్స్ అయితే నడాలి. ఇక్కడ 7 కిలోమీటర్స్ అని చూపిస్తుంది కానీ 5 కిలోమీటర్స్ నడిస్తే మన గుడి అయితే వచ్చేస్తుంది. జగదంబ దగ్గర ఉంటది అనమాట ఈ టెంపుల్. సో ప్రెసెంట్ మనము రైల్వే కాలనీలో ఉన్నాం అనమాట, రైల్వే న్యూ కాలనీ. ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. సో చాలా బాగుంటది అనమాట. గ్రీనరీ మీరు చూడొచ్చు వెనకాతల. ఈ రోడ్ అంటే చాలా బాగుంటది. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఫోన్ తడిసిపోద్దేమో అని చెప్పేసి వీడియోలు ఎక్కువ తీయట్లేదు. సో చల్లగా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది. అమ్మయ్య, మన టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు ప్రెసెంట్. సో మీకు చూపిస్తాను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి. మన టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే మన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. ఎంత నడిచాక గుడికి చూడంగానే నాకు చాలా ఏటంటారు తేరుకుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఈ స్టెప్స్ ఎక్కుంటూ మనం ఆ ముఖద్వారం ద్వారా మనం వెళ్తాం. సో ప్రెసెంట్ మన గుడి ఎలా ఉందో చూపిస్తాను ఇవన్నీ అన్బాక్సింగ్ చేసే ముందే. అండ్ మీరు కూడా ఈ యొక్క టెంపుల్కి రావాలనుకుంటే ఎలా రావచ్చో కూడా నేను చెప్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మహారాణిపేట జగదంబ దగ్గర ఉంటుంది అనమాట. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టాప్ నుంచి కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కానీ ఇది చాలా దగ్గర అనమాట ఈ టెంపుల్. స్వామివారిని దర్శించుకోవటానికి అయితే నేను నడుచుకుంటూ మన టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రెసెంట్ అడగాలి. సో అన్బాక్సింగ్ చేసుకోవటానికి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు అనమాట. ఎప్పుడు మనం వీడియోస్ నార్మల్గా తీసాను కానీ ఫస్ట్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీసాను ఇక్కడ. బట్ ఎప్పుడు కూడా ఇలాగ లాంగ్ వీడియో అయితే చేయలేదు. బట్ పర్మిషన్ అడగాలి, ఎందుకంటే రామాలయంలోని ఈ యొక్క టీటీడీ దేవస్థానానికి సంబంధించిన టెంపుల్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయింది. బట్ అడుగుదాం, పర్మిషన్ అడిగి వీడియో తీసుకుందాం.
చాలా బాగుంది కదా టెంపుల్, సూపర్గా ఉంది కదా టెంపుల్ మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ ఏదో కడుతున్నారు. ఇక్కడ మనకి నేను స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు లేదు. వాతావరణం చూసారా ఇక్కడ ఎంత బాగుందో ప్లెజెంట్ గా. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన పంతులు గారిని అడిగాను అనమాట. సో అన్బాక్సింగ్ చేయడానికి తీసుకొచ్చాను. అండ్ పంతులు గారు నాకు తెలుసు, బట్ లోపల వీడియో అయితే తీయొద్దన్నారు అనమాట గర్భగుడిలో. సో అందుకోసమైనా వీడియో అయితే లోపల తీయడానికి అవ్వద్దు. ప్రెసెంట్ శ్రీరాములు వారికి ఈ యొక్క గోల్డెన్ ప్లే బటన్ ని పాదాల దగ్గర పెట్టి ఆయనకి చూపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ మీ అందరికీ కూడా మన ప్లే బటన్ అయితే చూపిస్తాను. సో అంటిల్ దాని ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఉండి నేను వెళ్ళి చూపించేసి అండ్ పూజ చేయించి వచ్చేస్తాను. ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రామాలయంలోని. సో అన్బాక్సింగ్ అయితే లోపలే జరిగిపోయింది. ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది అనమాట ఇక్కడ బయట. సో ప్రెసెంట్ మనకి ఇలాగ ఎంత పెద్ద బాక్స్ లోని, బ్లాక్ బాక్స్ లోని మనకి ఓపెన్ అయితే, అంటే మన బాక్స్ లో గోల్డెన్ ప్లే బటన్ పెట్టేసి ఇస్తారు. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒక బ్లాక్ గుడ్డ పెట్టారనమాట, అంటే డస్ట్ ఏమైనా పట్టకుండానా. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ప్రెసెంట్ మనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, కింద పెడదాం. సో ఈ సర్టిఫికేట్ ఏంటంటే యూ డిడ్ ఇట్ 1 మిషన్ 1 ఛానల్ అండ్ 1 మోర్ థింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, కంగ్రాచులేషన్స్ అని రాసి ఉంచారు అనమాట. యూ మే హ్యావ్ స్టార్టెడ్ విత్ జస్ట్ ఎ ఫ్యూ వ్యూవర్స్, బట్ యువర్ వాయిస్, ప్యాషన్ అండ్ క్రియేటివిటీ హ్యావ్ నౌ టచ్డ్ ద లివ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్, and the community you have built in is enriched by the stories you have shared as you bring people together. To honor this milestone, we are proud to present you with the Gold Creator Award. We hope this special recognition will remind you how much you mean to so many. Every day you are redefining manaki English odu raatledu how content is created and watched, one voice and one video at a time. It's a privilege to be part of your journey. We can't wait to see what you do next. Yours sincerely, Neel Mohan, YouTuber, CEO గారు మనకి ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి మన ప్లే బటన్ అయితే వచ్చారనమాట. సో ప్లే బటన్ బాబోయ్ చూస్తుంటే నాకు సో ఇలా కవర్లోని ర్యాప్ చేసి మన మిడిల్ క్లాస్ తేజ presented to middle class Teja for passing 1 million subscribers. సో ఫైనల్ గా మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్ క్రాస్ చేసినందుకు గోల్డెన్ ప్లే బటన్ అయితే ఇచ్చారు. సో వర్షం పడుతుంది, ఈ కవర్ తీయడానికి నాకు భయం వేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, చుక్కలు వర్షం పడుతుంది. అయినా కూడా నడుచుకుంటూ ఈ యొక్క దేవస్థానానికి వచ్చి ఈ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క గుడి ఎందుకు స్పెషలో నేను ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తాను. అందుకంటే ముందు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పెట్టాను, ఎందుకంటే వర్షం పడిపోతుంది చాలా జోరుగా. సో లోపలికి వెళ్ళిపోదాం, ఎందుకంటే లోపల కూడా వీడియో తీయకూడదు. సో నేను ఇక్కడే నించొని చెప్పాలి మీకు ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏంటో. ఇక్కడ ఈ టెంపుల్లో మనకి గోశాల కూడా ఉందన్నమాట. మీకు గోశాల కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గోశాల అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. సో ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయో చూసారా ఇక్కడ, ఎంత బాగుందో. హాయ్ అందరికి, హాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 గోవులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 11 12 గోవులు, 13 14 గోవులు ఉన్నాయి, 14 15 గోవులు ఉన్నాయి. హలో, ఇక్కడ మనకి కృష్ణ పరమాత్ముడు ఉన్నారనమాట. హాయ్ చెప్తున్నావా? వెళ్ళిపోతానులే, ఎందుకు అలాగా. ఓకే, మా ఎంత కోపంగా ఉందో ఇది నా మీద. సో ఇక్కడ 1 2 3 4 ఈ లోపడైతే 4 ఉన్నాయి. వర్షం పడుతుందని ఇప్పుడు దాకా బయట ఉండి లోపలికి వెళ్ళిపోయేవి. వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పుడు దాకా ఓపెన్లో ఉన్న గడ్డిని అయితే క్లోజ్ చేశారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి చిన్న రథం అన్నమాట. మన స్వామివారిని ఈ యొక్క రథోత్సవంలోని ఈ యొక్క రథాన్ని యూజ్ చేసి రథోత్సవం అయితే చేస్తారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క టెంపుల్కి రావటం. అండ్ ఈ యొక్క టెంపుల్లోని మనం ఈ యొక్క గోవుల్ని చూడడం ఎంతో చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే, ఎప్పుడైనా వైజాగ్ వస్తే మనకి ఈ టెంపుల్ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా
3.8 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు రైల్వే స్టేషన్ నుంచి బస్సు కానీ క్యాబ్ కానీ లేదా ర్యాపిడో కానీ ఏది బుక్ చేసుకున్నా కూడా మీరు ఇక్కడికి ఈ యొక్క టెంపుల్ దగ్గరికి అయితే రావచ్చు అనమాట. అండ్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి రావడానికి మీకు 2.8 కిలోమీటర్స్ అయితే పడుతుంది ఈ టెంపుల్కి రావడానికి. సో ఈ టెంపుల్ మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్ ద్వారా కానీ లేదా ఏ ఆటో ద్వారా కానీ ర్యాపిడో ద్వారా కానీ అయినా రావచ్చు అనమాట ఈ టెంపుల్కి. నాకు ఈ గోవుతో ఆడుకోవాలని ఉందబ్బా, వస్తుందో రాదో. హలో, హాయ్. హలో, వెళ్ళాను లోపలికి, బట్ హాయ్ హాయ్ హలో. ఏమనట్లే, ఏమనలేదు. హలో, హాయ్. దీనికి కావాలంట ప్రేమ ఇప్పుడు. ఇందాక రమ్మంటే రాలేదు, అట్టుకొని రాలేదు నేను. అబ్బా ఇందాక అక్కడే ఉంది. సో గుడ్. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను ఇంకోటి చూసింది ఏంటంటే, ఇక్కడ గోడ మీద చూసారా మీరు, ఈ గోడ అంతా కూడా పిడకలు వేశారనమాట ఈ గోడ మీద. సో ప్రతి దాన్ని కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ గో ద్వారానే అవుతుంది అనమాట. మనం గో ఒక పాలతోటి అండ్ ఒక వేస్టేజ్ తోటి కూడా పిడకలు తయారు చేసే విధంగా మనకి గోమాత అయితే చాలా ఇస్తుంది. నిజంగా దండం పెట్టుకోవాలి నిజంగా. అంతదేమని భయం మళ్ళా. ఓకే, సో అక్కడైతే మీరు చూసారా పాలు తాగుతుంది అనమాట. చూపిస్తాను లైవ్ లో. సో ఈ గుడిలోని మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. టోటల్గా 15 రోజులు. సో ఈ 15 రోజుల యొక్క డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే, ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొనాలనుకుంటే ఈ యొక్క క్లిప్ని సేవ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడికి వచ్చి మన గోల్డెన్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేయగానే నాకైతే మంచిగా అనిపించింది, ఆహ్లాదకరంగా ఉంది మనసంతా కూడా. సో నేనైతే ఇంకా నెక్స్ట్ నుంచి ట్రావెల్ వ్లాగ్స్ చేస్తాను. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా లాంగ్ వీడియోస్కి మీరు చాలా రీచ్ అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొక టెంపుల్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టతల గురించి తెలుసుకున్నారు కదా. సో మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి. ఒకవేళ వైజాగ్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా వచ్చేసేయండి. అండ్ వైజాగ్ వచ్చినట్లయితే ఏదో టూర్కి వచ్చినట్లయితే ఈ టెంపుల్ని కన్ఫామ్గా విజిట్ చేయండి, మీకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో వ్యూవర్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి, ఆల్ అని ఉంటుంది. సో ఆల్లో పెట్టుకున్న తర్వాత నేను ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. నేను మీ తేజ, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. బై బై.